తమిళనాడులోని కరూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక పరిణామంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ కు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 2025 సెప్టెంబర్ 27న కరూరులోని వేలుస్వామిపురంలో విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో ఊహించని విధంగా జనం పోటెత్తారు. దాదాపు 10,000 మంది వస్తారని అంచనా వేయగా సుమారు 27,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా సృష్టించింది. తొలుత ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారించినప్పటికీ బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్లో కేసును సిబిఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా రిటైర్డ్ జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ ఈ విచారణను పర్యవేక్షించాలని ఆదేశించింది. ర్యాలీ నిర్వహణలో భద్రతా లోపాలు, అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం మరియు విజయ్ రాక 7 గంటల ఆలస్యం కావడం వంటి అంశాలపై సిబిఐ అధికారులు విజయ్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విచారణతో కరూరు విషాదానికి అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని బాధితుల కుటుంబాలు ఆశిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తొక్కిసలాటకు అసలైనటువంటి కారణం ఏంటి? ఎంక్వైరీ జరగాలి. జరిగేటటువంటి ఎంక్వైరీలో తప్పు ఎవరిది అనేది కూడా బయటికి రావాలి. దీనికి సంబంధించే సిబిఐ అధికారులు అయితే రంగంలోకి దిగారు. విచారణ జరగబోతుంది. ఈ నెల 12వ తేదీన సిబిఐ అధికారుల ఎదుట విజయ్ అయితే హాజరు కాబోతున్నారు. ఆయన వచ్చినటువంటి సమయం, అదేవిధంగా ముందుగానే చెప్పినటువంటి సమయం, ఈ రెండింటికి చాలా గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే 7 గంటల పాటు లేటుగానే ఆయన వచ్చారు. సో 7 గంటల పాటు లేటుగా రావడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరగబోతుంది. అయితే దానితో పాటు ఆ రోజు అంతమంది వస్తారు అని ముందుగానే అంచనా వేశారా లేదా? ఒకవేళ అంచనా వేసి ఉంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఎటువంటి సమాచారం అందించారు? అండ్ మోర్ ఓవర్ మీ పార్టీ తరఫు నుంచి తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మొత్తం ప్రణాళిక మాకు కావాలంటూ కూడా ఇప్పుడు సిబిఐ అధికారులు అడిగే అవకాశం ఉంది. కరూరుకు సంబంధించినటువంటి తొక్కిసలాట ఏదైతుందో ఆ తొక్కిసలాట చాలా భయంకరమైన, అంటే సభ అనేది ఒక ఎత్తు అయితే సభ అంతా కూడా గాలికి కొట్టుకొని పోయింది. ఇక పూర్తిగా కూడా అక్కడికి వచ్చినటువంటి జనాల ప్రాణాలు కాపాడడం అనేది అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు, వాళ్ళందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు. అక్కడికి విజయ్ రావడము, ఒక్కసారిగా విజయ్ వచ్చినటువంటి సమయంలో అభిమానులందరూ కూడా ఆయన వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట ఒకరి మీద ఒకటి పడడంతో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇంకా విజయ్ అక్కడికి వచ్చారు. టోటల్గా అదంతా సిచ్యువేషన్ అంతా కూడా ఆయన అక్కడ ఉన్న సమయంలోనే జరిగింది. కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతుంది. అందులో భాగంగానే మీ వర్షన్ ఏంటి, మీరు ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు అనే దానిపైన మాకు ఒక క్లారిటీ కావాలంటూ కూడా సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. 12వ తేదీన @సిబిఐ కార్యాలయానికి విజయ్ అయితే వెళ్ళబోతున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ.